పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన మరో వారం తండ్రి ఇలా సంఘంగా కూడుకుని తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. తండ్రి చెప్పుచున్న నాకు మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవిని, గ్రహించగలిగే శక్తిని దయచేయండి ఆయన. కృప చూపండి, సహాయం చేయండి ఆయన. ప్రతి ఒక్కరిని మీ పాదాల చెంత పెట్టుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రోమపత్రిక రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలు నా యందు పుట్టించెను. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలు నా యందు పుట్టించి, పాపం వల్ల ఏం చేసింది? ఆజ్ఞ ఏం చేసింది? పాపాన్ని పుట్టించి సకల విధమైన దురాశలతో నన్ను ఎక్కడ పడేస్తుంది? పాపంలో పడేస్తుంది. ఆజ్ఞని హేతువు చేసుకుంటే మనం పాపంలోకి వెళ్ళిపోతున్నాం. అలాగే 11వ వచనం, ఏలయనగా పాపము ఆజ్ఞని హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ఏలయనగా పాపం ఏం చేస్తుంది? ఆజ్ఞని హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ఎలా చంపుతుంది? ఆత్మానుసారంగా చంపుతుంది, శరీరానుసారంగా కాదు. ఆత్మని ఏం చేస్తుంది? నరకానికి జారిపోయేలాగా చేస్తుంది. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? ఆజ్ఞ ఏం చేస్తుంది? దురాశను పుట్టిస్తుంది, నన్ను మోసపుచ్చి ఏం చేస్తుంది? పాపంలోకి జారేలా చేసి మరణానికి వెళ్ళేలా చేస్తుంది. అది ఏం చేస్తుంది? మోసపుచ్చి దాని చేత నన్ను చంపుతుంది. ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది చేయాలి, ఇది చేయాలని ఆజ్ఞల్లోకి వెళ్ళిపోతే ఏమైపోతున్నాం? దురాశల్లోకి వెళ్ళిపోతున్నాం. దాని ద్వారా ఆత్మని నాశనానికి జారిపోయేలా చేసుకుంటున్నాం. ఆజ్ఞ మనల్ని పరలోకానికి తీసుకెళ్ళదు. కృప ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాము. అదే రోమా పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. పాపం ఎలా తెలియబడుచుంది? ధర్మశాస్త్రం వల్ల. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. ఈ ధర్మశాస్త్రం మనలో ఉంది. ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఆజ్ఞల ద్వారా ఏం చేస్తుంది? మనల్ని పాపంలోనికి తీసుకెళ్తుంది. కేవలం ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మనల్ని పాపం అంటే ఏంటో మనకి తెలియజేస్తుంది. ఆజ్ఞల హేతువు చేసుకుని నేను ఎక్కడ పడిపోతున్నాను? దురాశల్లో పడిపోతున్నాను, నాశనానికి జారిపోతున్నాను. ఇది నన్ను చంపుతుంది అని వాక్యం మనకి సెలవిస్తుంది. మనల్ని ఏం చేస్తుంది? ఇది చంపుతుంది. ఆజ్ఞల హేతువు చేసుకుని మనల్ని దురాశల్లో పడవేసి దాని ద్వారా మనల్ని నరకానికి జారిపోయేలా చేసి మోసపుచ్చి మనల్ని చంపుతుంది. ఆత్మానుసారంగా చంపుతుంది. శరీరానుసారంగా బాగానే కనపడతాం పైకి. అదేం చేస్తుంది? ఆజ్ఞ లేదు, ఇది చేయకూడదు, అది చేయొచ్చు, ఇది చేయకూడదని మనల్ని మోసపుచ్చి మనల్ని ఆత్మని నశింపజేస్తుంది. ధర్మశాస్త్రం మనలో ఉండి అది ఏం చేస్తుంది? పాపం ఎట్టిదో తెలియజేస్తుంది. కానీ అది మనల్ని ఆత్మానుసారంగా వృద్ధిలోనికి తేలేకపోతుంది. అదే రోమపత్రిక
అదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఏం చేస్తుంది? మనల్ని పాప మరణముల నుండి, నియమం నుండి మనల్ని రక్షిస్తుంది. ఆజ్ఞ అయితే మనల్ని పాపంలోనికి పడవేస్తుంది, మోసపరిచి మనల్ని చంపుతుంది. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన ద్వారానే మనకి కృపలో మాత్రమే మనం జీవంలోనికి రాగలము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణపు నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయలేకపోయిందో, ఆజ్ఞలు పాటించాలి అంటే ఆజ్ఞ మనం పాటించలేము. అది మనల్ని ఇంకా మోసంలోకి తీసుకెళ్ళి ఇంకా నరకంలోకి జారిపోయేలా చేస్తుంది తప్ప మనల్ని బయటికి పాప మరణపు నియమాల నుండి మనల్ని రక్షించలేదు. కేవలం యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారానే మాత్రం మనం రక్షింపబడగలము. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో అది దేవుడు చేశాడు. ఈ ధర్మశాస్త్రం ఎక్కడుంది? మనలోనే ఉంది. రోమపత్రిక, అదే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారు? నీతిని అనుసరించి నడిస్తే ధర్మశాస్త్ర ప్రకారమే నడిచినట్టు. అది తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. తమకు తామే ధర్మశాస్త్రమై ఉన్నప్పుడు ఆజ్ఞల హేతువు చేసుకుని వెళ్తే ఏమైపోతున్నారు? మోసంలో పడిపోయి, దురాశల్లో పడిపోయి నాశనానికి జారిపోతున్నారు. ఆత్మని చంపుకుంటున్నారు. ఆత్మను చంపుకోకుండా ఉండాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి. రక్త ప్రోక్షణ మాత్రమే మనల్ని పాపక్షమాపణ జరిగిస్తుంది. అదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. పాపానికి శిక్ష ఎవరి యందు విధించాడు? దేవుడు యేసుక్రీస్తు వారి యందు మన పాపానికి, ఆయన శరీరమందు మన పాపాన్ని, ఆయన పాప శరీరాకారంలో పంపిన ఆయన పంపి మన పాపాన్ని ఆయన శరీరమందు శిక్ష విధించి దాన్ని తీసివేశారు దేవుడు. ఏ ధర్మశాస్త్రం అయితే చేయలేకపోయిందో దేవుడు దాన్ని తన కుమారుని ద్వారా, తన కుమారుని శరీరం ద్వారా ఆ పాపానికి శిక్ష విధించి మనకి విమోచన కలగజేశాడు దేవుడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరసానులు ఏం చేస్తారు? శరీర విషయం మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు దేని మీద మనసు ఉంచుతారు? ఆత్మ సంబంధమైన క్రియల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది? మరణానికి తీసుకువెళ్ళిపోతుంది. అదే ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుంది? జీవములోనికి సమాధానంగా తీసుకెళ్తుంది. సమాధానము జీవమునై ఉన్నది. ఆత్మానుసారంగా మనం బ్రతికితే మనకి జీవము ఉంటుంది, మనకు సమాధానం ఉంటుంది. అదే శరీరానుసారంగా బ్రతికితే మనకి మరణం సంభవిస్తుంది. అదే ఏం చేస్తుంది? ఆజ్ఞ హేతువు చేసుకుని మనల్ని చంపుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ధర్మశాస్త్రం దేని ద్వారా విమోచన అవుతుంది? రక్త ప్రోక్షణ ద్వారా. ఆజ్ఞ అనేది ఏం చేస్తుంది? మనిషిని చంపుతుంది. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దాన్ని దేవుడు తన కుమారుని శరీరం నందు పాపాన్ని తీసివేశాడు. ఎలాగా? రక్త ప్రోక్షణ ద్వారా. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు తామే ధర్మశాస్త్రమై ఉన్నట్టు ఉన్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి. ఇప్పుడైతే మనం రక్తం చిందిస్తే మన పాపక్షమాపణ జరగదు. యేసుక్రీస్తు వారు ఆల్రెడీ చెల్లించారు కాబట్టి ఒక్కసారే రక్తం చిందింపబడుతుంది. ఆ ఒక్కసారే చిందింపబడిన రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనకి పాప క్షమాపణ కలుగుతుంది. ఆజ్ఞను హేతువు చేసుకుని పాపం ఏం చేస్తుంది? మనలోకి వస్తుంది. దాన్ని యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనం కడుక్కుని పాపక్షమాపణ మనం పొందుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ధర్మశాస్త్రం నుంచి ఎలా విమోచన కలిగింది? క్రీస్తు యేసు ద్వారా మనకు విమోచన కలిగింది. అబ్రహాం గారికి ఏదైతే ఆశీర్వచనం ఇచ్చాడో దేవుడు, ఆ ఆశీర్వచనం మనకి ఎలా కలుగుతుంది? యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఆయన రక్తం ద్వారా ధర్మశాస్త్రం నుంచి మనకి విడుదల కలుగుతుంది. ఇప్పుడు మనం కృప ద్వారానే రక్షింపబడి ఉన్నాము. మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆయన రక్తం ద్వారా మాత్రమే మనకి పాపక్షమాపణ కలుగుతుంది. ఆజ్ఞలు అనేవి మనల్ని చంపుతాయి. కాబట్టి ఆజ్ఞను హేతువు చేసుకుని మనం వెళ్ళకూడదు. ప్రేమ ద్వారా మనం ముందుకు కొనసాగాలి. ఏదైతే శాపం ఉందో మన మీద, ధర్మశాస్త్రం వలన శాపం, అది యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఆయన రక్తం ద్వారా మనకి విమోచన కలిగినప్పుడు ఆయన రక్తాన్ని మాత్రమే మనం ఆశ్రయించాలి. మరి దేన్ని ఆశ్రయించినా మనకి పాపం నుంచి, మరణం నుంచి విమోచన మనకి కలుగదు. కాబట్టి మనం దేని నుంచి ఇబ్బంది కలుగుతుందని మనం భయపడకూడదు. ఏ భయం అయితే మనల్ని వెంటాడుతుందో, ఆజ్ఞను హేతువు చేసుకుని మనం దురాశలో పడిపోయినప్పుడు మనల్ని భయం వెంటాడుద్ది. ఏమైపోద్దో, ఇదేమైపోద్దో, అదేమైపోద్దో, ఇది తప్పేమో, అది తప్పేమో అని మనల్ని భయానికి గురి చేస్తుంది. అందుకు దేవుడు ఏమంటున్నాడు? మరలా భయపడడానికి మిమ్మల్ని మీ మీద దాస్యపు ఆత్మని ఇవ్వలేదు. అదే రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. అంటే మరలా భయపడడానికి మనం దాస్యత్వంలో లేము. దాస్యత్వంలో ఉన్నవారు ఏం చేస్తారు? భయపడి ఆజ్ఞను హేతువు చేసుకుని దురాశల్లో పడిపోయి ఆత్మని చంపుకుంటారు. అది పాపానికి గురి చేస్తుంది. మన దాస్యపు ఆత్మ నుంచి మన దేవుడు విడిపించి దత్తపుత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనకి సంచకరువుగా మనకి దేవుడు ఇచ్చాడు. ఈ ఆత్మ ద్వారా మనం భయం నుంచి బయటకు వచ్చి దేవునితో కలిసి మనం కొనసాగలం. అన్యోన్య సహవాసంతో దేవునితో కొనసాగలగా ఆత్మను మనకు దేవుడిచ్చాడు. మీరు మరలా భయపడడానికి దాస్యపు ఆత్మ ఇవ్వలేదు. ఈ దాస్యం నుంచి మనల్ని విడుదల చేశాడు. ధర్మశాస్త్రం నుంచి మనం విమోచించి మనల్ని దేవునికి దగ్గర చేసింది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆయన ద్వారా మాత్రమే మనకి విమోచన కలుగుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము
యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను యేసుప్రభు వారు ఏమంటున్నారు? మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. మీకు సమాధానం కలగాలి అంటే ముందు నా మాట వినాలి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు, నన్ను ఆశ్రయించినప్పుడు మీకు శ్రమ కలుగుతుందని యేసుప్రభు వారు మనకి ఇక్కడ సెలవిస్తున్నారు. అయినా శ్రమ అయినా మీరు ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసుప్రభు వారు లోకాన్ని జయించి ఉన్నారు. ఆయన మనకి దాస్యపు ఆత్మని ఇవ్వలేదు, పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చి ఆయన లోకాన్ని జయించి మనకి మాదిరి ఉంచి ఆయన వెళ్ళారు. ఆయన రక్తం ద్వారా మనం ఉచితంగా మనం కృపను పొందుకొనుచున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ఆశ్రయించిన వారు లోకాన్ని జయిస్తారు. మరలా పడి లోకంలోకి వెళ్ళిపోయి ఇది అయిపోద్దేమో అది అయిపోద్దని ఆజ్ఞను హేతువు చేసుకుంటే ఏమైపోతున్నాం? మనం దాస్యంలోకి వెళ్ళిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం. పాప మరణపు నియమం నుండి యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారం అయితిమా దేవుని పిల్లల్ని ప్రేమించున్నామని దాని వల్లనే ఎరుగుదుము. మనం దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారం అయితే మనం ఏం చేస్తున్నాం? దేవుని పిల్లల్ని ప్రేమిస్తున్నామని దానివల్లనే మనకి తెలుస్తుంది. అలాగే మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన లోకాన్ని జయించాలంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే లోకాన్ని జయిస్తారు. మన విజయం ఏంటి? యేసుక్రీస్తు వారి యందు ఉంచిన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? యేసుక్రీస్తు వారి ద్వారానే మనకి పాపక్షమాపణ, ఆయన ద్వారానే మనకి కృప. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే లోకాన్ని జయించగలరు. కుమారుని అంగీకరించిన వాడు లోకాన్ని జయించలేడు. నేను లోకమును జయించి ఉన్నాను. మీకు లోకంలోకి వెళ్ళినప్పుడు మీకు శ్రమలు కలుగుతాయి, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి. భయపడితే మీరు ఆజ్ఞలకు లోబడిపోతారు. ఆజ్ఞలు లోబడిపోతే మీరు దురాశల్లో పడిపోతారు. దురాశల్లో పడిపోయినప్పుడు మీరు మీ ఆత్మ నశించిపోతుందని యేసుప్రభు వారు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఈ లోకాన్ని జయించిన ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ముందు కొనసాగితే మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసం ద్వారా మనకేం కావాలి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆత్మఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఆత్మఫలాన్ని మనం పొందుకున్నప్పుడు, ఆత్మఫలాలు కలిగి ఉన్నప్పుడు మనము ఏం చేయగలం? ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏ ఆజ్ఞతో అయితే మనం దురాశలు మనం తెచ్చుకుంటున్నామో ఆ దురాశలు పోవాలి అంటే ఏం కావాలి? మనకి ఆత్మఫలాలు కావాలి. ఆత్మఫలాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం?
క్రీస్తు యేసు సంబంధులకి ఆత్మఫలాలు ఉంటాయి. ఈ ఆత్మ సంబంధమైన ఈ ఫలాలు ఉన్నప్పుడు ఈ ఫలాల ద్వారా మనం ఏం చేస్తున్నాం? మన దురాశల్ని పట్టుకెళ్ళి సిలువ వేస్తున్నాం. ఈ సిలువ వేసినప్పుడు మాత్రమే మనం లోకాన్ని జయించగలము. ఆజ్ఞని హేతువు చేసుకుని మన దురాశల్లో పడిపోయినప్పుడు మనకు కావాల్సింది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆ రక్తం ద్వారా మనం విమోచింపబడి ధర్మశాస్త్రం నుండి మనకు కావాల్సినవి ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు మనకు ఉన్నప్పుడు మన దురాశలు ప్రతి దాన్ని పట్టుకుని వెళ్ళి ఏం చేస్తాం? సిలువకు వేసి కొడతాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ సిలువ వేస్తారు. ఎప్పుడైతే మనకి ఆజ్ఞను హేతువు చేసుకుని సాతాను మనలోకి ప్రవేశిస్తుందో అప్పుడు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించి ఆ రక్తం ద్వారా మనం విమోచింపబడి మన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఇచ్చిన ఆత్మ ఎలాంటిది? పిరికితనం గల ఆత్మ కాదు, దాస్యత్వ ఆత్మ కాదు మనది. దేవుడికి పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ద్వారా మనం ఏం చేస్తాం? ఆత్మఫలాన్ని పొందుకోగలం. ఆత్మఫలాలు పొందుకున్నప్పుడు మనం మన శరీరం యొక్క ఇచ్చల్ని దురాశల్ని యేసుక్రీస్తు వారి సిలువకేసి దురాశలతో సిలువ వేసి ఉన్నారు. యేసుక్రీస్తు వారి శరీర సంబంధులు యేసుక్రీస్తు వారిని ఆశ్రయించలేరు. యేసుక్రీస్తు వారి సంబంధులు ఏం చేస్తారు? శరీరాన్ని దాని ఇచ్చల్ని దురాశల్ని సిలువకేసి కొడతారు. కాబట్టి మనం సహోదరులను ప్రేమించి ఆ ప్రేమ ద్వారా మనం వెలుగులోకి రావాలి. ఆజ్ఞల ద్వారా మనం ఏమీ చేయలేము. ఆజ్ఞ మనల్ని చంపుతుంది. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే మనం పాటిస్తామో ఇది చేయకూడదు అది చేయాలని ఆజ్ఞ మనల్ని పాపానికి గురి చేసి పాపంలో మనల్ని బంధించి ఉంచి మన ఆత్మని నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. యాకోబు గారి పత్రిక ఒకసారి యోహాను గారు రాసిన 2వ పత్రికలు చూసి అప్పుడు వెళ్దాం. యోహాను గారు రాసిన 2వ పత్రిక 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకొనవలెనని అనేదే ఆజ్ఞ. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడవడమే ప్రేమ. ఆ ప్రేమ ఎలాగా ఉండాలి? మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకొనవలెననేదే ఆ ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏంటి? ప్రేమగా నడుచుకోవాలి. సహోదరుల ఎడల ప్రేమగా ఉండాలి. ప్రేమ లేకపోతే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ పొరుగువారిని నువ్వు ప్రేమించలేకపోతే ఇంకా చీకట్లోనే ఉన్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించినప్పుడు ధర్మశాస్త్రం మన మీద ఏలుబడి చేయదు. ధర్మశాస్త్రం మన ఆజ్ఞల్లోకి లోబడిపోతే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మన మీద పనిచేయదు. యాకోబు గారు రాసిన పత్రిక యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞ మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. మెట్టుకు ఎలా ప్రేమించాలంటున్నాడు? నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించి మనం లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించిన ఆజ్ఞ పాటించిన ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమించిన వారు బాగుగానే ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ అలా ప్రవర్తించకపోతే కింద ఏమంటున్నాడు? మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపం చేయవారగుదురు. ఒకవేళ పక్షపాతం చూపిస్తే సహోదరుని మీద మళ్ళీ ధర్మశాస్త్రం మన మీద ఏం చేస్తుంది? ఏలుబడి చేసి మళ్ళీ పాపంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఏ పాపంలోంచి యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని ఇచ్చి రక్తాన్ని చిందించి పాపాన్ని నుంచి విడుదలిచ్చారో
మళ్ళీ అదే ధర్మశాస్త్రం మన మీద ఏమైపోతుంది, ఏలుబడిలోకి వస్తుంది. ఎప్పుడు? మన సహోదరుల ఎడల పక్షపాతం చూపించినప్పుడు, సహోదరుని ప్రేమించలేనప్పుడు. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమని ధర్మశాస్త్రం మనకు సెలవిస్తుంది. అలాగే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమని యేసుప్రభు వారు కూడా మనకి సెలవిస్తున్నారు. నువ్వు సహోదరుని ప్రేమించలేకపోతే, సహోదరుని యందు పక్షపాతం చూపిస్తే ఏమైపోతున్నావు? మరలా ధర్మశాస్త్రం కాడి కిందకి వెళ్ళిపోయి అపరాధిగా తీర్చబడిపోతుంది. మళ్ళీ పాపంలో పడిపోతున్నావు. పాపం మళ్ళీ ఏం చేస్తుంది? మరణానికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఆజ్ఞను హేతువు చేసుకోకుండా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన ద్వారా ఆయన కృప ద్వారానే మాత్రం మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగే మనసు మనకు రావాలి అంటే మనకి ఆత్మఫలాలు ఉండాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసంతో మనం ఆత్మఫలాన్ని పెంపొందించుకోగలం. ఆజ్ఞను హేతువు చేసుకుంటే మనం పడిపోతాం, పాపంలో పడిపోతాం. ఆజ్ఞను హేతువు చేసుకొనక అదేం చేస్తుంది? మనల్ని దురాశల్లో తీసుకెళ్ళిపోయి మనల్ని చంపుతుంది. ఆది నుండి వాడు నరహంతకుడు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? కయీను హేబేలు దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు వచ్చే వరకు వాడు తన పాపాన్ని ప్రతి ఒక్కరి మీద చూపిస్తూనే ఉంటాడు. అప్పుడు సహోదరుల మీద ప్రేమ లేదు, ఇప్పటికీ ఉండకుండా చేస్తున్నాడు. తర్వాత కూడా వాడు పనే అది. వాడు నరహంతకుడు కాబట్టి, వాడు పాపంలో వాళ్ళలో ఉంది కాబట్టి, అబద్ధికుడు కాబట్టి ప్రతి ఒక్కరిని వాడు మోసపుచ్చి పాపం ద్వారా మరణంలోనికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి సహోదరుల్ని ప్రేమించకుండా ఉండడానికి వాడు ఎన్నైనా ఎత్తుగడలు వేస్తాడు. కాబట్టి మనల్ని సహోదరుల నుంచి దూరం చేయడమే వాడి పని. వాడు చేసే పనల్లా ఒకరికి ఒకరు వివాదాన్ని, వ్యర్థమైన వివాదాలకి మీరు వెళ్ళవద్దు అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి వ్యర్థమైన వివాదాల జోలికి పోకుండా ఉండాలి అంటే మనకి ఆత్మఫలాలు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై మనం ఉండాలి. ఆయనతో అన్యోన్య సహవాసం గలవారై ఉండాలంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో కొనసాగాలి. ప్రార్థనలో కొనసాగినప్పుడు మాత్రమే మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆజ్ఞల హేతువు చేసుకుని అది చేద్దాం, ఇది చేద్దాం, అది అయిపోద్దేమో, ఇది అయిపోద్దాం అని భయంలో పడినా, ఆజ్ఞల్లోకి వెళ్ళినా మనం మోసంలో పడిపోతాం. వాడు ఆది నుండి మోసం చేసేవాడు, మోసకారేవాడు. కాబట్టి మోసంలో పడిపోకుండా ఉండాలంటే మనం యేసుక్రీస్తు వారి యొక్క కృపలో మాత్రమే మనం ఉండాలి. కృపను దాటి మనం ముందుకు కొనసాగితే శాపగ్రస్తం అయిపోతాం. మనల్ని శాపం నుంచి విడుదల చేసాడు ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి ఉచితంగా మన కృపను అనుగ్రహించి దాని ద్వారా మనకి నిత్యజీవాన్ని అనుగ్రహించి మనల్ని నిలబెడుతుంటే మనం దాస్యపు కాడి కిందకి వెళ్ళిపోకూడదు. దాస్యపు ఆత్మలోకి వెళ్ళిపోయింటే నాశనానికి జారిపోతాం. కాబట్టి మనం ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉచితంగా మనకి ఇచ్చిన కృపలో మనం నిలబడగలిగితే మనం ఏమి చేయకపోయినా మన క్రియల వల్ల మనం విమోచింపబడలేదు, మన క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేదు. కాబట్టి ప్రతి విషయంలో మనం ఆజ్ఞలు హేతువు చేసుకుని ముందుకు కొనసాగకూడదు. కృప ద్వారా మాత్రమే మనం ముందుకు కొనసాగాలి. యేసుక్రీస్తు వారి యొక్క కృపలో మనం ఎల్లప్పుడూ భద్రముగా ఉండి ఆయన యందే విశ్వాసం ఉంచి, నేను లోకమును జయించి ఉన్నాను కనుక మీరు లోకంలోకి వెళ్ళండి, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు లోకాన్ని జయిస్తాడు. లోకమును జయించి విజయం విశ్వాసం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎంత మాత్రము సిగ్గుపడరు. ఆయన వచ్చినప్పుడు నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎంత మాత్రము సిగ్గుపడడు, నేను వాళ్ళని తిరిగి లేపుతాను. దేవుడు ఎలాగైతే యేసుప్రభు వారిని తిరిగి లేపాడో మనల్ని కూడా యేసుప్రభు వారు ఆయన రాకడలో తిరిగి లేపుతాడు. అదే మన విశ్వాసం. అపోస్తులందరూ ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు మాత్రం వాళ్ళు ప్రకటించారు. యేసుప్రభు అన్నారు, పునరుద్ధానం గురించి మీరు ప్రకటించండి అన్నాడు. కృపలో మనం ఉండి ఆయన పునరుద్ధానం మనం ప్రకటించగలిగితే ఆయన ఎలాగైతే లేపబడాడో మనం కూడా అలా లేపబడతాము. ఈ శరీరము ఇక్కడ విడవబడదు, కేవలం ఆత్మ మాత్రమే రక్షింపబడదు. ఆత్మతో పాటు మన శరీరాన్ని కూడా దేవుడు లేపుతాడు.
క్షయమైన ఈ శరీరాన్ని అక్షయమైన శరీరముగా దేవుడు లేపుతాడు. ఇదే మన విశ్వాసం. దేవుడు ఈ శరీరాన్ని చేసాడంటే దీన్ని విడిచిపెట్టడానికి ఇది చేయలేదు. నాశనం అయిపోయే శరీరం అంటే ఇది నాశనం అయిపోదు. రక్త మాంసాలతో దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోవంటే ఈ శరీరం వెళ్ళదు. మహిమా శరీరం దేవుడు మనకి యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో మనకి ఇస్తారు. ఆయా శరీరం ద్వారా, మహిమా శరీరం ద్వారా మనం తిరిగి లేపబడతాం. ఆయన ఇచ్చే ఆ గొప్ప శరీరం మనకు కావాలి అంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా మనం, ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి తిరిగి లేపబడతాం. ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. పాప మరణ నియమాల నుండి విమోచింపబడతారు. ఏ పాపం అయితే ఈ లోకాన్ని ఏళ్తుందో ఆ పాపాన్ని యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మాత్రమే విమోచించింది. ఏదైతే పాపం మనల్ని ఏళ్తుందో ఆ పాపాన్ని యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మాత్రమే మనం కడుక్కోగలం. ఆ రక్తమే మనల్ని విమోచిస్తుంది. విమోచన కావాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మాత్రమే మనల్ని విమోచన ఇస్తుంది. అలాగే మనల్ని పునరుద్ధానానికి తీసుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన రక్తంలో మాత్రమే కడగబడాలి. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరగదు. ప్రతి ఒక్కరూ ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించబడి తద్వారా పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన ద్వారా నిత్య జీవానికి వారసులుగా మనం ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తామో అప్పుడు మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఆయన ఇచ్చే కృపలో మనం భద్రపరచబడి ముందుకు కొనసాగుతాం. లేదంటే మన ఇష్టానుసారంగా ఆజ్ఞల హేతువు చేసుకుని నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనుకుంటే దానివల్ల మనం మోసపోతాం, దురాశల్లోకి వెళ్ళిపోతాం. ఆ దురాశల్ని యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనం జయించగలం, సిలువ కొట్టగలం. లేదంటే మనం పాపంలో పడిపోతాం, నాశనానికి జారిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చే ఉచిత కృప ద్వారా రక్షింపబడి ఆయన రాకడలో ఎత్తబడేవారుగా మన శరీరాన్ని మహిమా శరీరంగా ఆయన రాకడలో తీర్చిదిద్ది మనకు కొత్త జీవితాన్ని మనకి ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ మహిమ శరీరం గురించి మనం చూస్తూ మన బ్రతుకుని ముందుకు కొనసాగించాలి. ఈ లోకంలో మనకి శ్రమలు కలుగుతాయి, నిందలు వస్తాయి, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు యేసుప్రభువు వారు జయించి ఉన్నారు. ఈ లోకాన్ని జయించి ఉన్న ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనం కూడా ఈ లోకాన్ని జయించి నిత్య జీవానికి మనం వారసులుగా చేరగలం, వారసులుగా మనం అంగీకరింపబడగలం. దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరించాలంటే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే మనం సహోదరుల్ని ప్రేమించాలి. సహోదరుల్ని ప్రేమించినప్పుడు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించినప్పుడు బాగుగానే ప్రవర్తించారు, మీరు నిత్య జీవానికి వారసులుగా పిలువబడతారు. పక్షపాతం చూపిస్తే మీరు మరలా ధర్మశాస్త్రంలోనికి దాని దాస్యం కిందకి వెళ్ళిపోతారు, తీర్పులోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు ఏదైతే మనకు సెలవిస్తున్నారో వాక్యం ద్వారా దాన్ని గమనించి గ్రహించి ఆ విధంగా బ్రతకటానికి మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. వాక్యాన్ని మనం అంగీకరించగలిగే శక్తి మన దగ్గర ఉండాలి అంటే మనం యేసుప్రభువు వారి యందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఇచ్చే ఆత్మ యందు మనం నమ్మకం ఉంచాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనం పరిశుద్ధతలోకి వెళ్తాం. దేవునికి మనకి అన్యోన్య సహవాసం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ విధమైన లోభాలకి ఎడబాట్లకి చోటు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు ఒకరికొకరు వివాదం రేపుకొనక ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహోదర భావంతో ప్రేమతో ముందుకు కొనసాగినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. దేవుడు మనతో ఉండాలి అంటే మనం ఒకరినొకరిని ప్రేమించగలిగే మనసు కలిగిన వారే ఉండాలి. ఎల్లప్పుడూ ప్రేమతో నడుచుకోవాలి. ఎదుటివారిని నిందించేవారుగా మనం ఎంతమాత్రం ఉండకూడదు. నిందించేవారుగా ఉంటే మళ్ళీ పాపంలో పడిపోతాం. యేసుప్రభువు వారు మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని కార్చి మనల్ని ప్రేమించి ఆయన రక్తాన్ని కార్చి మనల్ని నీతిమంతులుగా చేసినప్పుడు మళ్ళీ ఆయన బాహాటంగా మనం సిలువ వేయకూడదు.
ఒకసారి చేసిన తప్పు మరలా మనం చేయకూడదు. చేసిన తప్పుని మనం శిక్ష పడకుండా మనల్ని తప్పించి ఆయన మనకు కృపనిచ్చి నిత్యజీవాన్ని అనుగ్రహిస్తుంటే, మళ్ళీ మనం అదే తప్పు చేస్తే దేవుడు మనకి అనుగ్రహాన్ని ఇవ్వడు. ఇంకా మరింత శిక్షలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాలు మీ మనసుల్లో ఉంచుకొని, ప్రతి ఒక్కరు ఎవరికి వారే పరీక్షించుకొని, ఏ విధంగా నేను ఉన్నాను, కృప ద్వారా నేను ముందుకు కొనసాగుతున్నానా, ఆజ్ఞల ద్వారా కొనసాగుతున్నానా? కృపలో ఉంటేనే నాకు క్షేమం, నాకు నిత్యజీవం అని మనం ప్రతి ఒక్కరు మనల్ని మనం పరీక్షించుకొని మనం ముందుకు కొనసాగుదాం. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరూ తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఆజ్ఞని హేతువు చేసుకుంటే తండ్రి మేము పాపంలో పడిపోతాం నాయన. మీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం తండ్రి ఒకరినొకరు ప్రేమించుకుని మీ యందు నమ్మకం ఉంచి యేసుక్రీస్తు వారి యొక్క కృపలో మేము ఉంటూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఏ విధంగా అయితే లోకాన్ని జయించి ఉన్నారో తండ్రి, మేము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా మేము లోకాన్ని జయించడానికి మీ ఆత్మ సహాయాన్ని అందరికీ దయచేయండి తండ్రి. కృప చూపండి ఆయన. ఒకరినొకరిని ప్రేమించడంలోనే మీ కృప ఉందని ఆయన సహాయం చేయండి, కృప చూపండి ఆయన. ప్రతి విషయంలో తండ్రి మీ చిత్తానికి లోబడి మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండడానికి కృప చూపమని, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాలు ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.